అంటే తనకి రావట్లేదు సీటు, తను గంజి చిరంజీవిని తీసుకొచ్చి చేర్పిస్తే తద్వారా పద్మశాలీలు ఓట్లని మనకు పడతాయి కదా అని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్తే గంజి చిరంజీవిని ఎమ్మెల్యేగా ఉంటాడు, నువ్వు పక్కన కూర్చో అతను గెలిపించుకురా అని చెప్తున్నాడు. ఇది తన అసిస్టెంట్ ఒకళ్ళని పట్టుకెళ్ళి ఏదో చేపిద్దాం అనుకుంటే తనే ఇరుక్కుపోయేటువంటి పరిస్థితి వచ్చిందే, తనకే కెరీర్కి మైనస్ వచ్చిందే. అందుకని ఇప్పుడు అసంతృప్తిలో నుంచి వస్తున్నటువంటి ఇష్యూసే ఇవన్నీ కూడా. షర్మిల పార్టీలోకి ఆల్ రామకృష్ణారెడ్డి గారు ఇంక వెళ్ళిపోతున్నట్టే ఒక రకంగా ఆయన మాటలు చూస్తూ ఉంటే. ఆయనకైనా వెళ్తున్నారా, ఆయన వెనక జగన్ గారి వ్యూహం లేదంటే ట్రాప్ రాజకీయం ఏమైనా నడుస్తుందని అనుకోవాలా? కోటన్ రెడ్డిది ట్రాక్ వ్యూహం అయితే ఇది కూడా వ్యూహం అండి. ఏ కోటమిరెడ్డి? నెల్లూరు. కోటరెడ్డి, శ్రీదేవి, ఆనము, మేకపాటి వాళ్ళందరిది నాటకాలు అయితే ఇది కూడా నాటకం. అవి ట్రాప్ ఎందుకు అవుతాయి? వాళ్ళు ఏకంగా ఎమ్మెల్సీ వ్యతిరేకంగానే ఓటేశారు కదా. మరి అదే కదా, అంటే ఈయన నమ్మిన బంట అంటారు కదా ఆల్ రామకృష్ణారెడ్డి జగన్ కి. అది రెండు కోణాలు చెప్పే కదా. ఒకటి నమ్మక రావటం, రెండోది వచ్చేటప్పటికి జగనే చేపిస్తుండటం, ఏదైనా కావచ్చు. షర్మిల గారు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చి? ఎందుకంటే నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో చాలా మంది అడిగారు, సజ్జల గారు అన్నారు కదా మీ గురించి ఇలా అంటే, వాళ్ళే అప్పుడు సంబంధం లేదన్నారు, ఇప్పుడు మళ్ళీ సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారా? నేనైతే సిద్ధంగా లేను అని చెప్పడం. ఇంతకుముందు కూడా మాట్లాడింది పెద్ద